ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అనేక అరెస్టులు చూసాం. దీంట్లో ప్రధానంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ కావడం, అలానే బెయిల్ రావడం కూడా జరిగింది. ఆ బెయిల్కి ఈరోజే జూన్ 1వ తారీఖు తోటి ఆ గడువు ముగుస్తుంది. ఈరోజు సాయంత్రంలోగా కేజ్రీవాల్ తిరిగి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడి మరింత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. ఏంటండి, మనం చాలా అప్డేట్స్ ఇచ్చాం కేజ్రీవాల్ సంబంధించి. స్టార్టింగ్ నుంచి ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి చాలా అప్డేట్స్ ఇచ్చాం. సో తాజా అప్డేట్స్ ఏంటంటే ఈ రోజుతోటి ఆయన గడువు ముగుస్తుంది. సో దెన్ వాట్ నెక్స్ట్? కేజ్రీవాల్కి బెయిల్ వస్తుందని కూడా మనమే చెప్పుకున్నాం. ఖచ్చితంగా కవితకి రాదు కానీ కేజ్రీవాల్కి బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనాల్సిన నాయకుడు, బికాజ్ ఆయన జనం ఎంచుకున్న నాయకుడు. కాబట్టి కవిత అంటే జనం ఎంచుకోవాలా, ఆమెకే ఎంచుకున్న, వాళ్ళ ఫ్యామిలీ ఎంచుకున్న కవిత అది. సో ఇక్కడ మాత్రం కేజ్రీవాల్ ఎంచుకుంటేనే సీఎం అయ్యారు. పైగా ఎలక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకైనా ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. వీళ్ళు కూడా వదలాలి. అండ్ తనేమి సీరియల్ నేరస్తుడు కాదు, దోషిగా తేలేదు. ఆయన మీద 100 కేసులు లేవు. ఒకటే ఒక కోపం ఏంటంటే 10 సార్లు సమన్లు పంపినా నేను రాను పో అన్నాడు, అంతే కదా. రాలా ఎప్పుడు సమన్లు, ఇక రావా అని చూసి తీసుకొచ్చి పడేశారు. అంతేగాని ఆయన వరుస నేరస్తుడేం కాదు. ఈ కారణంగా ఆయనకి ఇవ్వచ్చు, మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు 1వ తారీఖు. ఏం తప్పే ఉంది అని మనం అనుకున్నాం. మన అభిప్రాయపడ్డట్టుగానే ఆయనకి అందంగా బెయిల్ వచ్చింది. చక్కగా 21 రోజులు తిరిగాడు, హ్యాపీగా తను ప్రమోట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఒక ఎమోషనల్ వీడియో అనేది రిలీజ్ చేశాడు. నేను మళ్ళీ వెళ్తున్నాను, తిరిగి వస్తానో లేదో నాకు తెలియదు అని చెప్పుకొని ఒక వీడియో రిలీజ్ చేసుకున్నాడు. ఏమని, జైల్లో నన్ను చాలా కష్టాలు పెట్టారు, ఉగ్రవాదులు తీవ్రవాదులు ఉండే సెల్లో వేశారు, నాకు ఆరోగ్యము సరిగ్గా లేదు, 300 to 325 వరకు నాకు షుగర్ లెవెల్స్ ఉన్నాయి, నాకు ఇన్సులిన్ ఇంజెక్షన్ అనుమతించలేదు, నాకు సరిగ్గా మందులు కూడా ఇవ్వలేదు. ఇన్సులిన్ ఇవ్వలేదు, మందులు ఇవ్వలేదు అంటే దానికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి జైలు అధికారులకి. రీజన్ ఏంటంటే షార్ప్ ఐటమ్స్, గిరంజీలు ఇట్లాంటివి కొన్ని చాలా, అంటే లోపల చాలా మంది సంతకాలు పెట్టి డాక్టర్ అనుమతి ఇవన్నీ ఇస్తే తప్ప అలౌ చేయరు. అంటే నీకు నువ్వు ఇంట్లో వేసుకోవచ్చు ఇంజెక్షన్, చాలా మంది వాళ్ళే వేసుకుంటారు డయాబెటీస్ వల్ల. కానీ జైల్లో అట్లా నీకు నువ్వు వైద్యం చేసుకోవడానికి కుదరదు. డాక్టర్లు అనే వచ్చి ఆయనే నిన్ను తుడిచి ఇంజెక్షన్ వేయాలి. అది కొంచెం ప్రాసెస్, ఒక వారం పడుతుంది. కానీ ఆ వారమైనా వీళ్ళకి ఈలోపు రోజు దినదిన గండమేగా ఇంజక్షన్లు వేసుకోకపోతే. సో అదే ఆయన ఫీల్ అయ్యాడు అంతే. ఆ విషయంలో మాత్రం నేను కేజ్రీవాల్ని అయితే సమర్థించలేను. కానీ ఆయన చిత్రహింసలు పెట్టారనేది అయితే వాస్తవం. అండ్ నెక్స్ట్, లేకపోతే అట్లాంటి సెల్లో ఉంచారు కదా, మన అది చోట రాజన్లు వీళ్ళు ఉన్న సెల్లో ఉంచాల్సిన అవసరం లేదు. ఈ హింసలు అయితే పెట్టారు. ఆయన కూడా ఏదో మామిడి పండ్లు తిని ఏదో తప్పించుకునే ప్రయత్నం చేశాడు, కానీ దాన్ని కూడా వీళ్ళు అడ్డుకున్నారు. ఓవరాల్గా బాత్రూమ్ కమౌంట్ కూడా ఇండియన్ కమౌంట్ ఇచ్చి హింస పెట్టారన్నారు. ఇవన్నీ చేశారు. ఇంకోటి, ఎంత 7 కేజీలు 6 కేజీలు తగ్గాను. నేను 70 ఉండేవాడిని, 64 అయ్యాను. అది కూడా వెళ్ళిన 2 రోజులకే 4.5 కిలోలు తగ్గాను. ఇప్పుడు ఇంకా తగ్గాను. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చి 21 రోజుల్లో ఎంత తిన్నా మళ్ళీ నేను వెయిట్ గెయిన్ అవ్వట్లా. బహుశా నాలో ఉన్న వేరే ఏమన్నా అవయవాలు ఏమన్నా పాడై ఉన్నాయి, ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏమన్నా ఎఫెక్ట్ అయి ఉండదు. ఎందుకు అనుకుంటా టెస్ట్ చేయించుకోవచ్చు. అది అంటే మేబీ ఏమన్నా హింట్ ఏమో, డాక్టర్ ఎవరైనా వచ్చి టెస్ట్ చేసి ఇతనికి బెడ్ రెస్ట్ అవసరము వెళ్ళకండి అని చెప్తాడేమో, తెలియదు. మరి ఆ ఎపిసోడ్ ఎప్పుడు ఉంటుందో. మొత్తానికి ఆయన అయితే లోపలికి అయితే పంపిస్తున్నారు. జూన్ 1వ తారీఖు బాబు నువ్వురా అని చెప్పగానే ఆయన కూడా వెళ్తున్నాడు. అండ్ నేను జైల్లో ఉన్నా, మీరు మాత్రం ఏం ఫీల్ అవ్వకండి, మీ మహిళా ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, డాక్టర్ పథకాలు కానివ్వండి, హాస్పిటల్ పథకాలు కానివ్వండి, ఇవన్నీ యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంటాయి. నేను ఉన్నా లేకున్నా, నేను చనిపోయినా సరే యాప్ అధికారంలో ఉంటుంది, మిమ్మల్ని యాప్ పాలిస్తుంది అని అయితే ఒక ఎమోషనల్ వీడియో అయితే రిలీజ్ చేసుకున్నాడు తను. చూసిన వాళ్ళు మరి, అంటే ఇదంతా ఎలక్షన్ ముందు చెప్పినా కొంచెం బాగా వర్కౌట్ అయ్యేదేమో, మరి ఇప్పుడు ఏమవుద్దో తెలియదు. ఇతను మాత్రం ఇప్పుడు బయటికి వస్తాడా, బెయిల్ వస్తుందా రాదా అంటే కనుక, నువ్వు సమన్లు జారీ చేసినప్పుడు రాలేదనే నిన్ను అరెస్ట్ చేశారు. అవును, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ నువ్వు ఎక్కడికి తప్పిపోవు, పారిపోవు, ముఖ్యమంత్రివే కాబట్టి అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. నిన్ను ఇప్పుడు బెయిల్ ఇచ్చి బయటికి పంపి మళ్ళీ రా అంటే నువ్వు వచ్చావు కదా, ఆ కన్సర్న్ మీద కూడా నేను మళ్ళీ బెయిల్ వచ్చావుగా. అవును, వచ్చావు,
పంపించాము, నమ్మి పంపించాము, మళ్ళీ నువ్వు వచ్చి లొంగిపోయావు కాబట్టి పంపొచ్చు. కవితకి బెయిల్ గురించి మాట్లాడుకుంటే సమయం వచ్చింది కాబట్టి ఆవిడకైతే బెయిల్ రాదు. చాలా మంది అంటున్నారు ఎలక్షన్ తర్వాత జూన్ 19కి వస్తుంది, 29కి వస్తుంది అని. కానీ జూన్ 19, 29 కాదు, జూన్ మొత్తం బ్రదర్స్ డే గురించి మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ రాఖీ పౌర్ణమి ఆగస్టు 19 రాఖీ పౌర్ణమి వరకు కూడా ఆమె జైల్లోనే ఉంటుంది. ఆ తర్వాత బతుకమ్మ కూడా ఆమె జైల్లోనే చేసుకుంటాం. కవితకి 1 year వరకు అయితే బెయిల్ అనే విషయాన్ని మర్చిపోవడం బెటర్. అంతే, ఆమె మెల్లిమెల్లిగా జైలు వాటర్ అలవాటు చేసుకుని అందులో ఉండడమే ఆమెకి మంచిది. ఇక లేదంటే మానసికంగా కుంగిపోయి ఇంకేదో అయిపోతుంది, సైకోలా తయారైపోతుంది, అది సంగతి. బట్ కేజ్రీవాల్కి అయితే మళ్ళీ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ బాగాలేదు అని ఆయన తీసుకోవచ్చు, ఇవ్వచ్చు కూడా, తప్పులేదు. ఓకే, ఇది ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి అప్డేట్స్. కవితకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదనే విషయం. అలానే కేజ్రీవాల్ ఈరోజు తిరిగి జైలుకి వెళ్తున్నారు. సో ఈ క్రమంలో అప్డేట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.